పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ అనే పర్వత ప్రాంతంలోని నక్సల్బరీ అనే ఓ చిన్న గ్రామంలో 1967లో రైతాంగ తిరుగుబాటు జరిగింది. ఆ సమయంలో దేశంలో ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్‌లో మాత్రం యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అజయ్ ముఖర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆ ప్రభుత్వంలో సిపిఎం కీలక భాగస్వామిగా కొనసాగుతుంది. అదే సమయంలో పార్టీ లోపలి వామపక్ష తీవ్రవాద వర్గం ప్రభుత్వ వైఖరితో ఘర్షణ పడుతుంది. ఎన్నికల సమయంలో సిపిఎం హామీ ఇచ్చినట్టుగా భూ పంపిణీ జరగకపోవడంతో భూమి హక్కుల కోసం రైతాంగం ప్రశ్నించింది. చారు మజుందార్, కాను సన్యాల్, స్థానిక గిరిజన నాయకుడు జంగల్ సంత్రాలు రైతులను సంఘటితం చేసి ఉద్యమం వైపు నడిపించారు. వారు సిపిఎం నాయకులు అయినప్పటికీ సిపిఎం భాగస్వామిగా ఉన్న యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా చేశారు. దీంతో వారిని సిపిఎం బహిష్కరించింది. రైతాంగ సమస్యలు పరిష్కరించకపోవడం, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా సిపిఎం భూములను పంపిణీ చేయడానికి ప్రభుత్వానికి షరతులు పెట్టకుండా చారు మజుందార్, కాను సన్యాల్, స్థానిక గిరిజన నాయకుడు జంగల్ సంత్రాలను పార్టీ నుంచి బహిష్కరించడంతో నక్సల్బరీ ఉద్యమం కాస్త 1969లో సిపిఐ ఎంఎల్ పార్టీగా పోసుకునేలా చేసింది. తర్వాత మావోయిస్ట్ పార్టీగా రూపాంతరం చెందింది. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్లో దాదాపు 34 సంవత్సరాలు పాలించిన సిపిఎం ఎన్ని ఎన్కౌంటర్లు చేసి ఎంతమంది మావోయిస్టులను చంపిందో లెక్కే లేదు. లాల్గఢ్ లాంటి ప్రాంతంలో మావోయిస్ట్ అగ్ర నాయకులపై హింసాత్మక దాడులు మరియు భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. అన్ని చేసిన సిపిఎం ఇవాళ మావోయిస్టుల ఎన్కౌంటర్లపై ముసలి కన్నీరు కారుస్తున్నది. మావోయిస్ట్ పార్టీ ఆవిర్భావానికి కారణం సిపిఎం కాదా? ప్రతి మావోయిస్టు సావుకు సిపిఎం బాధ్యత లేదా? ఇంత సిగ్గుమాలిన దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్న సిపిఎంని ఏమనాలో మీరే చెప్పండి.